ప్రార్థన వేరే ఏదో కార్యక్రమాలు అన్నీ చేసుకున్నాం. కానీ మన సంఘం ఎలాగంటే కార్యక్రమము లేదు. ప్రతి సంవత్సరమే యేసయ్య శిలువలో మరణించిన లేదు. ప్రతి సంవత్సరంలో యేసు మరణించి లేగలేదు. ప్రతి సంవత్సరం యేసయ్యకి శిలువ ఒకసారి వేసారు. దానికి మనమే చేయొద్దు, చేయడానికి అక్కర్లేదు. ఎందుకనగా రోమా పత్రిక 10 అధ్యాయం 4వ వాక్యం, రోమే పుస్తకం 10వ అధ్యాయంలో చాడి 10 ధర్మశాస్త్రములకి యేసుక్రీస్తు సమాప్తి. ధర్మశాస్త్రం క్రీస్తు ఏమైంది? ఆయన అర్థం చెప్పండి. ಧರ್ಮಶಾಸ್ತ್ರಗಳಿಗೆ 8 ಪುರಾತನ ನಿಯಮರು ಶೇಷ ಉಂಟು ಜೀಸು ತಾ ಪೂರ್ವರಿ ಎಟ ಸಬ್ ಕೋರುತ್ತಿಲ್ಲ ಕೋಣ శుక్రవారం శుభ శుక్రవారము ఈస్టర్ అంటే సభ కోరుతలేదు. పురాతన నియమం పాత నిబంధనలు దాన్ని చేసి ఉంటుంది. యేసు ఎప్పుడు మరణించారో అప్పుడు అన్ని సమాప్తమైంది. అదన్నీ ఇప్పుడు ఏమైంది? సబ్బు కోణ చేసి సోరి జాయించింది, శేషాయి జాయించింది. అబ్రాహ్మే కొలివారో దొరకన్నాయి సబ్బు తీసుకుని చేయించింది. అన్ని దేవుడు చేశాడు. ఇంకా మనం ఏం చేయదు, చెయ్యడక్కర్లేదు. ఇది మనం చెయ్యవలసిన పని ఉంది. అది ఇప్పుడు కూడా కొందరికి అర్థమైంది. బేబీ కథ జొనకు జొన జొనాపుడున్నా ఈడ కోణ పై కొలువారు జొన జాని తంద సెమనే కొరునో తంద కోణపై కొరుచుంది పరిశ్రమని జొన. ఎందుకు ఈడు చేసుకున్నారని వారికి తెలియదు, చెయ్యిన వాడు కూడా తెలియదు. శమన కోణపై కొరుచుంది, శమన జాని తంద బేబీ కొరునో తంద. బైబిల్ తెలియలేదు, దాన్ని బట్టి ఇప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది. ఈరోజు ఏమవుతున్నారండి, కాకరకాయ ఆకలి తీసుకొని ఆడించి ఆ నీళ్లు తాగుతుంది. కొర్రలాడు పుత్ర కణికిని శమనే బండి దగ్గర సాసే పిత్త పాని పీచొంది. శమని క్రూసు పోగుచుంది. ଆଜି ଶୁକ୍ରବାର, ତାର ପୂର୍ବ ଦିନ କଣ? ଗୁରୁବାର ଦିନ କଣ କଲେ? ସେମାନଙ୍କ ସମସ୍ତଙ୍କ ହାତରେ କଣ ଥିଲା? ହେଲେ ଓଡ଼ିଆ ଲୋକ ଖୋଜୁରୀ ଅଛି, ଗଦ ନାହିଁ, ଯୀଶୁ ନାହିଁ। ସେମାନଙ୍କୁ ସେଟା ଦରକାର ନାହିଁ, ଯୀଶୁ ଦରକାର ନାହିଁ। మట్ల పండుగ చేసినప్పుడు మట్ల చేతులుండి యేసయ్య లేదు, గాడిద లేదు, ఇది కావాలట. ఇది వినడానికి కొందరు చూసుకున్నారు, ఇది వినడానికి కొందరు ఎక్కువ వెళ్తున్నారు. అదే నాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకు చేస్తున్నారు, దేనికి చేస్తున్నారు ఇప్పుడు కూడా అర్థం పోనండి. నేనే విమర్శించలేదండి, వేదన కలిగి ఆ మాట చెప్తున్నారండి. అది చెప్పిన కాబట్టి నాకు ఎక్కువ శత్రువులు అవుతున్నారు. చెప్పకుండా వెళ్తే అందరూ మంచి భాషలు చెప్తారు. సమస్త పోయిన బొల్ల ప్రాణాలు సమస్త కూర్చొని కొరాపుకోవాలి. జావు ప్రభుకు ధన్యవాదాలు. ఏదైనా దేవునికి వందనాలు. ఈరోజు నేను వేరొక విధములు వాక్యం చెప్పడానికి రెడీ అవుతున్నాను. ఏప్రిల్ పత్రిక 10వ అధ్యాయము 19 నుండి 25 వరకు మీరు చదవాలి. ఏప్రిల్ పత్రిక 10వ అధ్యాయము 19 టు 25 వరకు. ఏప్రిల్ పత్రిక 10వ అధ్యాయము 19 నుండి 25 వరకు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము
మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదయు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. కనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు. కనుకను మనస్సాక్షికి కల్మషము తోచుకొనున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములను గలవారునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మన దేవుని సన్నిధానమునకు చేరుదము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొన్నది నిశ్చలంగా పట్టుకుందాము. కొందరు మనం అనుకున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకరు హెచ్చరించుచు ఆ దినమును సమీపించడం మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకు సత్కార్యము చేయటకును ఒకరినొకరు కూల్చుకోవాలని ఆలోచించటము. అంటే నేను ఈ 2-3 రోజులు దాని నుండి చెప్పడానికి రెడీ అవుతున్నారు. మీరు ಇಂಡಿಗೆ ಅಲ್ಲಿ ಅದು ಚದುಕೊಂಡಿದ್ದಾರೆ ತಮ್ಮ ಗರ್ಭ ಜಾಯಕರಿ ಸಕ అవుతారు పొడికిరి అడివో అలా స్తోత్రం బాగా వినండి. 19 వాక్యం ఒకసారి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము కలిగినదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియు అయిన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించి పరిశుద్ధ స్థలం పవిత్ర స్థానం. అంటే ఇది మీ బాగా వినాలి. పరిశుద్ధ స్థలం పవిత్ర స్థానం దేన్ని అలాగా చెప్తే అర్థమేమండి? అది 9 అధ్యాయం 20 వాక్యం కూడా చదవండి. 9 అధ్యాయం 19 అధ్యాయం 20 పదం పడుతుంది. ధర్మశాస్త్ర ప్రకారము మోసే ప్రతి యాజ్ఞను 24 అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. పరిశుద్ధ స్థలం అని చెప్పినది ఏమనగా పరలోకం. పవిత్ర స్థానం పోలి కొయ్యవారి అర్థం స్వర్గం. హలో, స్వర్గములకి వెళ్ళడానికి అట్టిగా నిలబడిన 5 విషయము. స్వర్గర జీవాపై ఒట్టకి పాంచోటి విషయం లెక్క దాయించింది. అంటే పరలోకములకి వెళ్ళడానికి అట్టిగా నిలబడిన 5 విషయాలు. స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతున్నారండి? నాకు సరిగా వింటే మాత్రం మీకు అర్థమవుతున్నారు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు నివసించిన ఆ స్థలంలోకి వెళ్ళడానికి నీకు నాకు అట్టుగా ఉన్న కొన్ని విషయములు ఉంది. ఈశ్వర వాసకులు జాగాకు జీవాపై అవమానకు ఒట్టకివా కతటి విషయ ఇది లెక్క దాయించుంది. ఈశ్వర కోటి వాస గురించి అడిగి జీవాపై ఒట్టకివా విషయం. దేవునికి స్తోత్రం. అదేంటి అక్కడే రాయబడినది మీరు చూడండి. ఏంటి అది? అది మీరు చూడండి. దేవునికి స్తోత్రం. 19 వాక్యం 10 అధ్యాయం 19 వాక్యం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవం కలిగినదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియు. అడ్డగించిన విషయం తెర ఒడియాల తక్కువ కొనసాగుతుంది. ఒడియాల టీకా వచ్చిందో టీకా పడండి. ଆପଣ ଶରୀର ଦ୍ୱାରା ଯେଉଁ ନୂତନ ଓ ଜୀବନଦାୟକ ପଥ ଆମେମାନଙ୍କ ନିମନ୍ତେ ପରିଶୁଦ୍ଧ କରିଅଛନ୍ତି। 19 पदा पर से अरे तुम्हें पढ़ रहे थे उन्नीस 10-19 ଅର୍ଥାତ୍ ଆପଣା ଶରୀର ଦ୍ୱାରା ଯେଉଁ ନୂତନ
విజేత వస్త్రం. స్తోత్రం. తెర. పరలోకములకు వెళ్ళడానికి దేవుడి బిడ్డలకి ఏముంది? ఒక తెర, విజేత వస్త్రం. ఆ వస్త్రం సేమానుకు అతి పవిత్ర స్థలములకి ప్రవేశించిన అడ్డు పొట్టకి రొక్కుతుంది పరలోకములకు వెళ్ళడానికి. స్తోత్రం. అంటే ఇది చెప్పినప్పుడు పౌలు హృదయంలో ఒక విషయం మనసులో ఉంది. అది ఏమనగంటే తెలుసా మీకు? అది గూడారం, ప్రత్యక్ష గూడారం. పౌలందరూ మనోరిస్తే విషయం నుంచి సమాగమన తప్పు. ఆ తప్పు లోపలికి ಆ ತಂಬು ಭಿತ್ತರಕ್ಕೂ ಮಹಾಜಾತಕ ಪ್ರವೇಶ ಕರುವ ಸಮಯದಲ್ಲಿ ಈ ಒಟ್ಟಕ್ಕೆ ರೊಕ್ಕಿವ ವಿಚ್ಛೇದ ವಸ್ತ್ರ ಆ ವಸ್ತ್ರ ದ್ವಾರ ಕೆ ಜಾಯಿ పారిన హంది అనే తెర నివాసి తెర అక్కడ ఉన్న కాబట్టి తెరలో తెర ఉన్న కాబట్టి లోపలికి వెళ్ళడానికి అవలే. అన్ని జరుగుతున్నది అదే ప్రత్యక్ష గూడారములు అన్ని విధ కార్యక్రమం జరుగుతున్న బలి ఉంది, 5 విధ బలి ఉంది, పండుగ ఉంది, విశ్రాంతి దినం ఉంది, పరిశుద్ధపరిచిన విషయం ఉంది. అన్ని ఉన్నారు కానీ వారికి ఎవరికి కూడా అది పవిత్ర స్థలములకి వెళ్ళడానికి అవలేదు. ఎందుకంటే ఆ తెర ఉంది కాబట్టి. బడి వచ్చి ప్రార్థన వచ్చి పొరుగు వచ్చి సబ్బు వచ్చింది, సబ్బు కొల్లే బీ సుధా సేమని కొట్టి జాయిపడినంది పవిత్ర స్థానకు జాయిపడినంది. యేసు ప్రభు ఈ లోకములకు వచ్చినప్పుడు 3.5 సంవత్సరము అందరికి ఆయనకి తెలిసి ఉండేది 3.5 సంవత్సరం. 30 సంవత్సరము ఆయన రహస్యంగా జీవించారు. 3.5 वर्ष जीसस समस्त जाणचंदी साहेबांना संगत बोलुत्तीने अವು 30 वर्ष पर्यंत गुप्तर रोगतीने. స్తోత్రం. ఇదన్నీ చేశారు కానీ మీరు తెలుసుకున్న ఒక విషయం ఏమనకంటే యేసు ఏం చేశారు? బోధించారు, నేర్పించారు. ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళలే, పరలోకములకు వెళ్ళలేదు. నేను చెప్పిన అర్థం తెలుసు. బోధించారు, నేర్పించారు, ఆయన శరీరం చూశారు, ఆయన జీవితం చూశారు. ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళలే, పరిశుద్ధ స్థలములకు ప్రవేశించలేదు. అది అర్థ పరలోకములకు వెళ్ళలేదు. యేసుక్రీస్తు 3.5 वर्ष अगर 33 वर्ष पर्यंत जगत बुलाबुली कले सरकारी जाइपारा नहीं. जीसु ख्रीष्ट प्रचार करते के जाइपारा नहीं. जीसु ख्रीष्ट शिक्षा दौले के जाइपारा नहीं. कारण से तेरा कौन पछे विच्छेद वस्त्र दिवा सगास आ पर्दा दिवा सगास से माने भीतर के जाइपारा नहीं भाई. हेलो तुम्हें भी ईश्वर अगर निकट के नो जीवा पाई कौन अलग होते पर्दा तुम्हारे ऊपर पड़ी जाएगी शेष की लागी तुम्हें भी शेष स्थान के जाइपारा మీరు కూడా ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఏదో ఒక తెర నిన్ను కూడా ఏమైంది కప్పుకున్న కాబట్టి నీ కూడా అక్కడికి వెళ్ళలేకపోతున్నావు. ఈరోజు ఆ పొర ఏమవ్వాలి, ఆ పొర ఏమవ్వాలి, చిరగాలి. స్తోత్రం. ఆ తెర చిరగాలి. స్తోత్రం. ఆ పొర కూడా కడవాలి వచ్చి చింపి వారొచ్చి ताड़ी चपड़ा चपड़ा नौकटले बोल एटा टिके बुझले से अर्थ बुझ हेलो प्रार्थना వచ్చి బోడి వచ్చి పొరు వచ్చి ସବୁ వచ్చి कोन के शिक्षा వచ్చి प्रचार వచ్చి ସବୁ వచ్చి जागी के विषयटी जाई पर कारण से पूर्दा सगासे जोड़े भी कौन कर पाती అంటే ఆ తెర ఉన్న కాబట్టి ఎవరు కూడా ఏం చేయలేదు.
దేవుడి సన్నిధికి చేరలేకపోతున్నాను. అది కాలమని చాలా మందికి నిన్ను పరలోకం చేరకుండా ఏదో ఒక తెర నీ మీదకి పడి ఉంది. అది నీ తెలుసుకొని పగడిలో అది నీ చిరగాలి. తొమ్మిది జానికని చెప్పోరా అది కొరకలో చింపు. చప్పడ కొట్టొద్దు. అది నీకు తెలుసుకోవాలి. ఏది ఆ తెర. మోసే దిగి వచ్చినప్పుడు, కొండ నుండి దిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలు చెప్పింది మోస ముఖం మనకు చూడకూడదట. అందుకని ఆడేం చేశారండి, ఆడు ముఖము కప్పుకున్నాడు. मौसम पहाड़ रो लेकर आजवाज और इस्राएल बोले तुम्हारे मुका में देख के पानी जैसे पाई कौन करवाना चाहिए आ मुका आचाता न करो बोले मौसम मुकम दे इस्राएल दे नौते की बात कारण गुट्टी कपड़ा तक आचाता न करो दाइची तुम्हारी मौसम जीसु कृष्ण के सादृश्य जीसु कृष्ण सेविका जीसु कृष्ण तो सोया ठीक बाबरे तुम्हें देखी पार ना दी तारा गुड़ा दाई डाली पार ना दी कौन हो तुम्हारा ఆయన ముఖం చూడకండి ఇశ్రాయేల్ ప్రజలు ముఖమే చేసినారంటే ఒక బట్టలతో ఏం చేసింది కప్పుకున్నారు. కప్పిన కాబట్టి మోస ముఖములున్న వెలుగు కనబడలే, మోస ముఖములున్న ఆ తేజం దాని గ్లోరీ కనబడలేదు. సంఘ బిడ్డలకి శుభ శుక్రవార దినములు నేను నీకు అడుగుతున్నాను, నిన్ను కప్పుకున్న తెరయేది? నిన్ను కప్పుకున్న ఆ తెరయాది అది ఈరోజు తెలిసి అది ఈరోజు చింపడానికి రెడీ ఉంటే పరిశుద్ధ సంఘం అది నీ ఏం చేయాలి? స్తోత్రం స్తోత్రం కలిగి ఏంటి అంటారు? అక్కడ ఉంది కదా, వేరే ఎక్కడికి వెళ్ళి అక్కడ అక్కడ లేదు. తనుడు 19 వాక్యం 19 ఆయన శరీరము అను తెర ద్వారా శరీరం ఒడియారే శరీరం అది తెర, అది తెర. ఈ తెర చిరగలేకపోతే నీకు అర్థమైందే కదా? నాకు ఆరాధన సూపర్, పాట సూపర్. ఇప్పుడు కూడా స్తోత్రం స్తోత్రం. శరీర రూపో కొడకలు వారు చింపి వారు వచ్చి అది ఎలాగా? ఉపవాసం, ప్రార్థన, కన్నీరు కాదు. ఇలాగా నీ శరీరం ఏం చేయాలి? ఉపవాసం, ప్రార్థన, అన్ని విధములు నీ శరీరములు ఏం చేయాలి? చింపాలి. స్తోత్రం స్తోత్రం. ఈ దేవాలయ లోపలలో ఇదే ఒక తెర ఉంది. మందిర విత్తనం కూడా పూర్తిగా తెర ఎంత ఉందంటే నీకు తెలుసా? దేవునికి తెలియదని నేను చెప్తానండి. అది లెక్క నేను చెప్తాను, ఒకసారి బాగా వినండి. దేవునికి స్తోత్రం కలిగిన అప్పుడే నేను చెప్పినది నీకు అర్థం అవుతున్నారు. దేవునికి స్తోత్రం. ఆ తెర ఉందండి, ఆ తెర 70 అడుగు ఎత్తు. 70 ఎత్తు. 2 వెడల్పు అంతా 30 అడుగు వెడల్పు. అది ఎంత గట్టిగా ఉందని తెలుసా? 4 ఇంచు. 4 ఇంచు గట్టిగా ఉంది. 4 ఇంచు అంటే ఈ రేలుగా ఉంచితే ఎంత ఉంది అందంగా. సత్రి పుట్టు నంబ తిరిసి పుట్టు ఓసారో
ఇంచు మూట ఎంత బొడట బోధ ఎంత బొడో తేడా ఒక్క పక్క 4 ఎత్తులు ఇంకొక పక్క 4 ఎత్తులని లాగితే అదేమవదు చెరగదు गोटे साइड रे 4टा बोड़ो आगर गोटे साइड रे 4टा बोड़ो ठिया एकरी लागिले से कोन करबो नहीं స్తోత్రం స్తోత్రం ఎంతమందికి అర్థమవుతుంది మీరు ఎప్పుడు వినడానికి కాదండి ఇది వేరొక విధమైన స్తోత్రం ఇది మనుషుల వలన జంతు వలన ఇదేమాగదు చెరగదు మనుషమానంగా ద్వారా పశుమానంగా ద్వారా ఏ పొరద చిరివో నాగి మమ భీతరక జీవాపై చిరివాపై అసంభవో मैं भीतर के जीवापై कौन करवाना లోపలికి వెళ్ళడానికి మనిషి వలన జంతు వలన ఈ తర చిరగదు అది చిరగాలంటే అది వేరే పని జరగాలి లోపలికి వెళ్ళాలి కదా ఎక్కడ విశుద్ధమైన స్థలం పరిశుద్ధ స్థలం పరిశుద్ధ స్థలం అంటే స్వర్గం పరలోకం అంటే పవిత్ర స్థానం కోరి कोई जगह अच्छी स्वर्गम सेठ की जीवा पाई कौन करवार వచ్చి పొరదా చిరివారు వచ్చి అక్కడికి వెళ్ళడానికి తెర ఏమవ్వాలి అది ఏదైనా నీ తీసుకుని తెలుసుకో నీకున్న తెర మీకు తెలుసు అది తిరగడానికి హక్కు కలిగిన ఒక్కడు ఉంటుందండి అది యేసయ్య హల్లెలూయా మత్తయి సువార్త 27వ అధ్యాయం 51 మాతీసు సమాజంలో 27:51 మాతీసు సువార్త 27వ అధ్యాయం 51 దేవాలయపు తెర పై నుండి కింది వరకు అది రెండుగా చిరిగెను స్తోత్రం పై నుండి కింది వరకు ఏమైంది రెండుగా చిరిగిందిరా బాబు మందిర భిత్రతివ పొరద ఊపిరట్టు తొడబడి అన్నాం చిరిగోరా ఎవరు ఇది మనుష్య శక్తి వలన కాదు జంతు శక్తి వలన కాదు ఎలాగ కలిగిందంటే యేసయ్య శరీరము సిలువలో ఏలాడినప్పుడు ఆ శరీరములో కొట్టబడినప్పుడు ఆ శరీరము చింపబడినప్పుడు ఏమైంది దేవాలయం లోపలున్న తెర పై నుండి కింద వరకు చింపేదట స్తోత్రం నిలబడిన తెర యేసయ్య చింపిన కాబట్టి నీకు పరలోకములు చేరగలుగుతున్నావు తమర బిరుదర టియాయివ ఒట్టకివ సే పొరద ఈ సరంగర మరణ సగాస రెండు భాగం ఏకి చిరుగరా ఏదో తమ బిద్దరకి జాయి పారు హల్లెలూయా స్తోత్రం స్తోత్రం ఆ తెర చీరిగదు ఎలాగా పై నుండి కింద నుండి పైన వెళ్తే మనిషి దగ్గర వచ్చి కట్టి చేసి అది ఎప్పుడు జరిగింది యేసు ఎప్పుడు సిలువలు ఏలి లంప శబక్కదాని నా దేవో నన్ను చెందుకు చేయి విడిచిపెట్టాలని మాట్లాడినప్పుడు అది చిరగడానికి స్టార్ట్ అయింది शबकदानी ईश्वर यमदी डाकिवा समझे मोरिवा समझे देवालय भीतर दिवा आ प्रेज द लॉर्ड पोरला चिरिगोला रबोतो एबे पूर्व दरकार नहीं एबे तुम्हें बॉडी दरकार नहीं एबे तुमको रक्त दरकार नहीं ये तुमको एडा किच्छु दरकार नहीं आचार व्यवहार किच्छु दरकार नहीं भीतर के जवाब पाए लो పరలోకం వెళ్ళడానికి ఇంకా ఆచారము
ఏది అవసరం లేదు, రక్తం అవసరం లేదు, బలి అర్పించడం అవసరం లేదు, అంటే పశువులు అవసరం లేదు, పక్షులు అవసరం లేదు. ఇప్పుడు యేసయ్య మరణం వలన ఆ తెర చిరిగిన కాబట్టి ధైర్యంతో దేవుడి సన్నిధిలో వెళ్ళొచ్చారండి. దేవుడికి స్తోత్రం కలిగిన ఆ తెర యేసయ్య చిరిగింది, కానీ ఇప్పుడు నీలోని నా తెర మిగిలి ఉంది. నీలోని నా తెర ఏముంది? मिगिली होना यीशु से पर्दा पर चिरी देवल किंतु तुम्हारा ऊपर बटे क्या चिरी वो यीशु यीशु रा चिरी दे ऐसा ये देखुना तेरा आ तेरे आयन शरीर में माइंदी चिरिगिंदी इंगा नी ఏం చేయాలి ఆయన శరీరంలో తిరిగింది కాబట్టి నీ శరీరంలో ఉన్న తెర నీ ఏం చేయాలి అది ఎవరు చెప్పొస్తుంది జోడి పాత్ర అది ఎవరు చెప్పుతాడు పండుగ అది ఎవరు చెప్పుతున్నది ఏమంటే స్వతంత్ర బలి అర్పించడమా అది ఎవరు చెప్పుతున్నారు ఆచారమా అది ఎలాగ చెప్పుతున్నారు నాకు తెలియదు ఒక్క విషయం నాకు కరెక్టా తెలుసు యేసయ్య తన శరీరము శిలువ మరణం వలన అది చిరిగిన కాబట్టి ఆయన నమ్మిన దేవుడి బిడ్డలకు కూడా ఆ తెర చెప్పడానికి ఉన్న శక్తి నీలో ఉంది से पर्दा से चीज़ ये तो तुम्हारे ऊपर ना आ पर्दा चिरिया पाए के पास्टर की ना पर्वत पगला करो सब पंडुगा करो सब पर्व करो कत्ती पर्व से बाइबल मत करो बाइबल ने सातोटी पर्व का ईश्वर दौतले थारे एक्स्ट्रा दीता भी कर मिसी बना अब सातो अब नौ इन्नी पर्व इन्नी बोली पहले भी तुम्हारा शरीर में दिवा पर्दा ये माहौल तुम्हारा शरीर में दिवा से पर्दा चिड़वे आले तुम्हें मन रोकी ले खाबो तुम्हें मन रोकी ले तुम्हारा शरीर पालो तुम्हारे के स्वर्ग रे जीवा पाए ओटा कीवा से पर्दा चिड़वा पाए जीसु चिड़वा ले तुम्हारा जीवा पाए चांद है रे तू चिरो लोग में लेता बड़ा लंटे आज से ऐसा या आ तेरा चीज़ की रट्टी का नी शरीर में लोग तेरा नोए चियाले नी सोंदंगा चिड़िया गंदे गंदे आराधने करते चीज़ तो ना अधूर कष्ट मंत्री को पूछना है ಅದಕ್ಕೆ ಎಂದಕ್ಕಂತ ತಿಳಿಸ ಇದಕ್ಕರೆ ನೀಲೋನು ಆ ತೆರೆಯ దానికి ఆ శరీరం మీద తెర చింపడానికి ఏం లేదు సాకిపోయి కావాలి ఏంటి స్వయం త్యాగం కోణ కావాలి అది ఎవరు నీకు తోడుగా ఉండదు నీ సొంత త్యాగంతో నీకు ఏం చేయాలి అది तुम्हें स्वयं परिश्रम द्वारा तुम्हारे शरीर को मसीबूत करी से पोता को गड़ करो चिरी बार चिरी मती ले गोला परिशुद्ध स्थल में जाई पाएगा బయటికి కియాయికి ఇశ్రాయేల్ ప్రజలు ఆరాధన చేసి వెళ్ళిపోయినట్టుగా నీ కూడా అలాగే బాగా కియాయికి ముందర మిత్ర జాతక జహాజగ కొరంది తహాదక देखिए सेमनक गोरख पड़े जाइचंदी सही प्रकार तुम्हारा जीवन ही पारे तुम्हें भी भीतर की जीवन पर चेष्टा करोगे चिरो चिरो होना शरीर దేవునికి స్తోత్రం నీ జీవితంలో కలిగిన తెర ఏం చేయాలి అది మీరే చెప్పాలి స్వయం త్యాగం
యేసయ్య సిలువలు మరణించడానికి తనను సమర్పించిన కాబట్టి, ఆయన సిలువలో స్వయంగా సమర్పించిన కాబట్టి మరణము జరిగింది. సమర్పించలేని అనుకున్నాం, మరణం జరిగి నీకు విడుదల జరిగింది. ఆయన స్వయత్యాగం చేసినప్పుడు నీకు నీ జీవితమైన శరీరములు దేవుని కొరకు చిరగడానికి, అది పగలగొట్టడానికి, అది చింపడానికి, నీ శరీరమునికి అది నరగొట్టడానికి నీకు మనసు లేదు. అది అర్థం నీయో ఆ పరిశుద్ధ స్థలమునికి నీయో చేరదే చేరు. దేవునికి స్తోత్రం, స్తోత్రం. అది యేసు మరణించినప్పుడు పైనుండి కింద 70-34 కొంత కూడా రాదు. దానికంటే పెద్దది, దానికంటే ఇది పోయి అంత లేదు. అంటే ఇలాగ వచ్చి చూడండి, అంత పెద్దది ఇలాగ రావాలి. కింద గట్టిగా ఉంది, ఎంత మూట कहते मोटा है भी जिस मरण द्वारा आमीन దేవుడు శక్తి జోడి పడి ఎన్ని చెప్పినా కానీ నీ శరీరమైన తరే అంటుంది. జోడి పాలు कहते प्रचार वाले कहते माटल माट तुम्हें मानतिले तुम्हें मोनतिले స్తోత్రం. ఎందుకు సంఘ బిడ్డలు దీవింపబడలేదంటే ఏదో ఒక తెర, అది అది అక్కడికి వచ్చినప్పుడు నీ तुम्हारा भी ऊपर गोटा पोर्दा हो जाए ची से पोर्दा चिरवा पिच्चा नहीं से पोर्दा पक्का कासी के तुम्हें रिटर्न ये रोज तो खोजी खोजी कौन करो खोजी खोजी कौन करो अच्छी निवार जी तुम्हें बेतिकी ये कर चिन्ह करते मैंने वर्ग जब तो ना नाक चली अंदर जब तक आएगा बंजा आप तो इंडी के लिए ఇప్పుడే పంపిస్తాను. రెడీ నేను బైబిల్ నాకు అంత ఇష్టం లేదండి నీకు చెప్పి నిన్ను బాగా చేయడానికి ఇష్టం లేదు. నా జీవితం బాగా చేయడానికి చెప్పి బాగా చేయడం ప్రశ్న లేదు. అలాగైతే యేసయ్య ఇక్కడికి వచ్చి చెప్పారు, ఎవరు కూడా వెళ్ళలేదు కదా. యేసయ్యను నేర్పించారు కదా, ఎవరు వెళ్ళలేరు కదా. బలి అర్పించారు కదా, వెళ్ళలేదు కదా. వెళ్ళడానికి యేసయ్య ఆయన శరీరం నీ కోసం. నీకు మనసుంది, మనసుంది, మార్గం ఉంది. స్తోత్రం, స్తోత్రం కలిగిన మనసుంది. శుక్రవారం ప్రార్థన వచ్చి కూర్చోడం మనసే, అదే అందరు వచ్చి కూర్చోచ్చు. నీ వచ్చినగా మంచిదే, నాకు నచ్చింది. నీ లేకపోతే మనం ఎలాగ వాక్యం చెప్తున్నాం. దానికంటే మించినది మనకు అవసరం. స్తోత్రం. ఆ పరిశుద్ధ స్థలమునికి, ఆ స్వర్గానికి మనం వెళ్ళాలి. రెండవది అది నేను చెప్పలేదంటే చెప్పుకొని మాత్రం. రెండవది 10:22 మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు. మనసాక్షికి ఎంతగా చదువుతున్నారు? మనసాక్షికి కల్మషము, ఈ మనసాక్షి కల్మషం ఉంటే ఎక్కడికి వెళ్ళదు. చిరిగింది, చిరిగింది ఏది చాలా తెర చిరిగింది. అప్పుడందరూ శరీరం అప్పుడందరూ పూర్వక్ష అప్పుడు మనే చిరిగడానికి ఆగి కొందరే అప్పుడందరూ
ମାନଙ୍କର ମନରେ କଣ ଅଛି? କନ୍ମସ ଥିଲେ ଯାଇପାରେ। మనసాక్షి మనసాక్షిରେ କଣ ଅଛନ୍ତି? కన్మసం ఉంది. దాన్ని ఎవడు చూస్తాడు? మనసే కనబడుతుంది, మనసాక్షి అది ఎప్పుడో చచ్చిపోయింది. ఏది? మనసాక్షి దుష్ట మనసాక్షి అట. ఈవిల్ కాన్సైన్. దుష్ట మనస్సు. దుష్ట మనసాక్షి, చెడు తలుంపు కలిగిన మనసాక్షి. మనసాక్షి అదేండి. ఆలువ, బంగాళదుంప, టొమాటా, ఏదది? కూరగాయ. అది అదేంటి సాధనం? అలా మనసు లోపల కలుగుచున్న ఒక స్పందన వ్యక్తిత్వానికి అందరికి ఏముంది? కొందరికి మనసాక్షి ఉంది. అది ఎప్పుడు చచ్చిపోయింది. సమాధి చేశారు, కాచి పెట్టేశారు దాన్ని. హలో, నమ్మకం నాకు మీ దగ్గర ఇద్దరు రెస్పాన్స్ రావాలి. అందుకే మనసాక్షి చచ్చిపోయింది. ఇది ఎప్పుడు వెళ్ళలేదు చెప్పాలి విషయం. మనసాక్షి అండి ఐదారు ఏడు సాక్షి ఉంది చెప్పడానికి వచ్చారండి. పూర్తి సాక్షి. అది నీలోనే ఉన్నా, అది నీలోనే ఆ మనసాక్షి తీర్పు తీర్చున్న అన్ని. అది ఎప్పుడైనా మనసాక్షి ఉందా? నేను చెయ్యను తప్పు, నేను ఆరాధన సరిగా కూర్చోలేదు, అది తప్ప అని ఎప్పుడైనా మనసాక్షి నేను బాధపడుతుంది. ఎప్పుడు చచ్చిపోయాడు. దేవుడు పాకెట్లో ఉన్నాడు అనుకుంటున్నారు. అది ఉంటే మనసాక్షి ఉంటే అది కరెక్ట్. మనసాక్షి చచ్చిపోతే ఏమవుతుంది? మనసాక్షి ఈ పర్లోకములకు వెళ్ళాలంటే మనసాక్షి అవసరం. అదే అవసరమే. నీ అక్కడ ఇక్కడ ఎక్కడ ఇక్కడ ఎక్కడ చెట్టు దగ్గర అక్కడ ఎలాగా భయపడి మనసాక్షి ఒప్పింపలే దేవుని ఎదుర్కోవడానికి. అరే బాబు, పరలోకం వెళ్ళడానికి నీ మనసాక్షి ఏముండాలి? ఓ ప్రైజ్ గాడ్. అంటే నీ మనసాక్షి నిన్ను బాధపడకూడదు. ఒడియారు కూడా శుచి వివేక తొత్త కొనకరు బాధ విచార నౌకరు శుచి వివేక తొత్త విచార నౌకరు. तुम्हारे मम्मी कोई भी लाभ नहीं, माँ कोई भी लाभ नहीं, भाई कोई भी लाभ नहीं, पापा कोई भी नहीं, पास्टर कोई भी लाभ नहीं. तुम्हारा मन सूची सूची विवेक न तायकरी उठी जीवन उठी जीवन की ఆరాధన రాసి నాటం. హల్లెలూయా. హల్లెలూయా. మనసాక్షి అనేది ఉంది. ప్రైజ్ గాడ్. నీకు అర్థమవుతుంది. దావీదు ఊరియాని చంపేది. ఊరియాని చంపేది. దావీదు కూడా తన విశ్వస్త శైలి ఊరియాకు కొనకలేదు. ಜಾಣಿ ಜಾಣಿ ಮಾಡ್ದಲೆ ಮಾಡ್ದಲೆ ತಕ್ಕ ಕೊಣಕೊಂಡು ಬೇಸಿ ಗೊತ್ತಲಾಗಿಲ್ಲ ನಾ ఎవరు కే అసలా పర్యందో నాతాన్ భవిష్యత్ వక్త అసలు పడుతుందో భవిష్యత్తు దొరకదుబా పర్యందో ఏసడ కొలడ భూల్ వదిలే ఉన్నాయి మనకి ఎంత తల మన సాకి మన శతవేళ విజోడా పడునాంది శతవేళ కడ దృష్టాంత కోహతే దేశి జోడగడ గరిబే లోగర గొట్టే మెంఠా थिला और गोटे लोक आसिले से मंडा को कोन ताको 100टा मंडा होची किंतु से मंडा को न थई गेली गोटा मंडा के काढी से किए मेरे से कोनो पचारले नहीं से की लोक है रे ताको कोन कहानी दबर से लोक तू आका बोली दावीदे इंडिकी प्रवक्ता వచ్చి నా ఒక మనుషుడిదేనే విహారి ఇంటిలో ఒక పేదవాడి ఇంటిలో ఒక మేకే ఉంటుంది ఆయనకి పెద్ద ఏంటి 100 మేక ఉండేది కానీ అది తీసుకొండ ఆ ఒక్క మేక దగ్గర తీసి ఏం చేశాడు ఒక్క మేక ఉన్నోడే ఒకటే తీసుకెళ్ళిపోయాడు తీసుకొని చంపేసి తినేశాడు అది ఎవడైనా కూడా అన్ని చంపేయాలి చంపేయాలంటే ఆ మనిషి ఎవడు అది నువ్వే అప్పుడు వరకు ఆయనకేం లేదు మనసాక్షి లేదు మనసాక్షి ఉండేది కానీ చచ్చిపోయింది దుష్ట మనస్సాక్షి హల్లెలూయా సంఘ బిడ్డలకి ఎంత మనసాక్షి ఏం మనసాక్షి అది అలా ఉందో లేదో కూడా తెలియదు
తాకట్టు పెట్టేశారా? కొన్ని కొన్ని విషయం చూసినప్పుడు వీడికి మనదాట్లేదు అన్నట్టుగా నేను అనిపిస్తుంది. దేవునికి ఇవ్వకుండా ఇంకెక్కడ తాకట్టు పెట్టారు? వెలుగు సరకు ఉందండి, చెప్పడానికి ఉంది కానీ రాసి రాత్రి కూర్చి రాత్రి నేను పడుకున్నాను పోయి 4:30కి పడుకోను. దేవుడు చెప్పాను, నీ చెప్పడా నీకు వినడం మనసు ఉన్న వాళ్ళు వినటరా లేకుండా పోనా. దేవుడు నా కోసం 40 సంవత్సరాల దగ్గర 5 సేవలకి నేను వచ్చింది. నా కోసం దేవుడు తెరవతుంది. ఇప్పుడు ఏం కనబడలేదు కానీ నేను కనబడుతున్నాను. ఆ తెర అవతల నేను కనబడుతున్నాను. దేవుడికి స్తోత్రం. చెప్పలేకపోతే బుద్ధి చెప్పలేకపోతే బుద్ధి పట్టదు, చెప్పితే తప్పుతుంది. తెలుగులో చెప్పలేకపోతే ఏమవుతుంది? అయ్యారికి ఎక్కడ వాడి ముద్దు పెట్టుతుంది, చెప్పితే తొక్కుతుంది. హలో నౌకలే చుమ్మన దబ్బ పోయిలే లాట మార్ నేను స్తోత్రం చెప్పొద్దండి. రాత్రి మొత్తం నేను స్తోత్రం చెప్పేసి వచ్చాను. దేవునికి స్తోత్రం. ఈ మనస్సాక్షి స్తోత్రం అది నీ కట్టు. ఎక్కడ పరలోకం ఏమండి? తిమోథెయుస్ పుస్తకములు రాయబడి ఎందుకు 1:18 కదా అదే చదివి మాట ପ୍ରଥମ ତିମୋଥୀ 1:18 ଓଡ଼ିଆରେ ବି ପଢ଼ନ୍ତୁ। गुड कंसाइन अच्छा मांसा నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు తోసివేసి విశ్వాస విషయమైన ఓడ బద్దలైపోయిందట. వాళ్ళు చెడి ఉన్నారు. କଣ ସେମିତି ମନସାକ୍ଷୀ ସେମାନେ ପରିତ୍ୟାଗ କରିବା ସକାଶୁ ସେମାନଙ୍କର ବିଶ୍ୱାସ ରୁହ ନୌକା ଭାଙ୍ଗିଗଲା। Some people have rejected their moral compass and have made a shipwreck of their faith. వారి నైతిక కంపాస్ అంటే నైతిక దిక్కు కేంద్రాన్ని చూపించే దానిని విసర్జించేసి వారి విశ్వాస ఓడను తొక్కేస్తున్నారు. అంటే నీ జీవితం మొత్తం పోయినట్టుగా నాశనం అయిపోయింది. ତମର ବିଶ୍ୱାସ ରୂପ ନାଉକା କଣ ହେଇଯାଇଛି? ଭାଙ୍ଗି ଗଲେ। କେମିତି ଭାଙ୍ଗିବ? మనసాక్షి మొదలైన తమర మీరు మనసాక్షి లేని కాబట్టి నీ విశ్వాసమైన జోడి పాస్ బద్దలే చేసామని నీ చెప్పు. జోడి పాస్ వలన నా విశ్వాసమైన బద్దలైందని నీ చెప్పను. ఎవరి వలన అయింది? నీ వలన, నీ మనసాక్షి వలన। జోడి పాస్ ద్వారా ତୁମର ନାଉକା ଭାଙ୍ଗି ଯାଇଛି ବୋଲି ତୁ କହିବ ନାହିଁ, କାରଣ ତୁମର ମନସାକ୍ଷୀ ନଥାଇକିରି ତୁମର ଓଡ଼ କଣ ହେଇଯାଇଛନ୍ତି। నువ్వే కాదే నీ విశ్వాసం కొట్టేసి ఎవరిమే తోయలేవు। సతీష్ కుమార్ ఒక పాట పాడిన నువ్వే నీకు కోతులు తవ్వుతున్నారు, నీకోసం నీవే గోతు తవ్వుకుంటున్నావు। పాట అదొక రోజు ఆనంద పాడిది నాకు తెలుసు। నువ్వే నీకోసం నీవే గోతులు తవ్వుకుంటున్నావు। తొక్కండి। ତୁମେ ନିଜକୁ ନିଜ ଗାତ ଖୋଲ।
సొంతంగా నీ కొరకే. ఎవడు వలన నీ ఆ కోతిని ఆ గొద్దర పొడినా నువ్వు స్వయంగా పడ్డ స్వయంగా తూ నిజక్కనిదే मट्टी धोबी मट्टी खुले सेठी को गांठ कोरी से गांठर धुआ कपड़ जाए समुद्रा स्वर्गर जीवा पहचान दिए ले हमारा मन ठीक करो मन ठीक दिले गुणा दीवारे यस जगतर सबू ने जगतर सबू मिले भी तमर विश्वास नवा भांगी गले कौन लाभ जगतर नो मिले भी ओड़ा तीन सूपर అవతల అవతలకి ఎక్కడికి సఫర్కి మీరు వెళ్ళొచ్చు సోదర అన్ని దొరికిన తర్వాత అన్ని పొందుకున్న తర్వాత నీ ఓడ బద్దలు అయితే ఏంటి లాభం లోకముని నీకు అన్ని ఉందా నీ జీవితమైన ఓడ బద్దలు అయిపోతే ఏంటి లాభం లోకముని నీకేమి దొరకలేకపోతే పర్లే నీ ఓడ అనేది ఎక్కడ చేరాలి అద్దరు కాదు అది కాదు అద్దరు కాదు ఏరికి ఏంటంటే ఆ వాక్యం ఒక తెలుగులో చెప్పండి దేవునికి స్తోత్రం ఎక్కడ 104 కీర్తన ముందు కదా 104 అంటే అమ్మ గారు ఆపుతానని చెప్పుకున్నారు కానీ ఆపరు ఏమండి అక్కడ ఉంది కదా లేదు ఓడ అది ఎక్కడికి అవతలకి చేరిపోయినట్టుగా రాయింది ఇది నాకు కొత్త బైబిల్ తెచ్చేసుకుంది దొరికిందా లేదు మీరంతా స్వీట్ దొరికిన వాడు కాదు 26 సరే 26 చూస్తాను 26 కాదు అక్కడ దగ్గర ఎక్కడ ఉంది అది ఆడేం తిరిగిందే తురమగ తత్తి అన్నారు తెలుగులో ఒడియాలో ఎలా ఉంటుంది మలయాళంలో తెలుగుది అదొక విశాలమైన మహాసముద్రము అందులో అందులో ఓడలు నడుచున్నవి దానిలో ఆటలాడుటకు నీవు అడగనక తెలిసింది లేదు 9 అవి మరలి వచ్చి భూమిని కప్పగా ఉండునట్టు అవి దాటలేదండి അവർ തുറമുഖത്ത് ചേർന്നെന്ന് എഴുതിയിട്ടുണ്ട് തുറമുഖം കണ്ടല്ലേ ఆ వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వశము చెయ్యను లేదురా వారందరికి చేరారు అని 107:30 అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి వారు కోరిన రేవులకు ఆయన వారిని నడిపించారు చేరిపోయారు రేవంటే హార్బర్ He guided them to the beside harbor. తెలియదు నీకు కూడా తెలియలేకపోతే ఎలా అవుతుంది Harbor. కోరిన హార్బర్కి చేరిపోయారట ఆశ దొరువా హార్బర్కు పోచుకోనని ఏంటి మీరు కోరిన కోరిన రేవే చేరాలంటే మనసాక్షి दिल अच्छा होना चाहिए
మన సాక్షి ఎలాగ ఉండాలి? కల్మషం కాకుండా నిర్మలంగా ఉండాలి. ఉపవాసం ఉన్నవాడు దేవుడు అందరూ ఉంది కాబట్టి నేను కూడా ఉంది, షుగర్ ఉంది, ఒక్క పూట తినాలి. దేవునికి స్తోత్రం కలిగింది. అందుకని చెమటలు ఎక్కువ వస్తున్నారు, టాబ్లెట్ వాడలేదు. పోనే పోగొట్టే ఏరికి సరిపోతాను. పోతే పోను ఎక్కడికి వెళ్తుంది? కోరిన రేవులకి ఏమాత్రం చేరిపోతుంది, హార్బర్కి చేరిపోతుంది. కోరి ఆంటీ మొదటి వెళ్ళారు, నేను కూడా వెళ్ళడానికి హఠాత్ ఆంటీ మరణం జరిగిన కాబట్టి నీకు కూడా అలాగ రావచ్చు, అలాగ నీ జీవితం కూడా అలాగ జరగచ్చు. అందుకే మనసాక్షి సరిగా చెయ్యు. మాట ముగిస్తుంది ఏదండి, దేవుని మాట మర్చిపోకూడదు. అంటే పరిశుద్ధ స్థలం మీదకి వెళ్ళడానికి అడ్డు. ఆ పరిశుద్ధ స్థలం ఏమన్నదంటే పరలోకం. పవిత్ర ಸ್ಥಾನಕ್ಕೆ ಜೀವಾಪಾಯ ಒಟ್ಟಕ್ಕೆ ಬಾಟ ವಿಷಯ ಕೋಣ వచ్చి ಪವಿತ್ರ ಸ್ಥಾನ ಬೋಲಿಕ ಬಟ ಸ್ವರ್ಗಕ್ಕೆ ನೋ ಜೀವಾಪಾಯ ಒಟ್ಟಕ್ಕೆ ಬಾಟ ಪ್ರಥಮದಲ್ಲಿ ತುಮರ ಉಪ್ರಗಟ ಪುರದಾಚಿ ಸ್ವರ್ಗಕ್ಕೆ ನೋ ಜೀವಾಪಲು పరలోకములచే ఎల్లకుండా నిన్ను అడ్డిగా చేసిన ఒక తెర ఉంది. ఆ తెర ఏంటి? అది వెతుకు. ఈ ఉపవాస ప్రార్థన కోడికలో మనల్ని మనం తగ్గించుకొని ఈ చెప్పబడిన వాక్యం నా కొరకే, నా పొరను చిప్పుకోవడానికే అనే ఆశ కలిగిన వారు, పశ్చాత్తాపం ఉంటే ఈ పగటి వేళ దేవునికి సన్నిధిలో సమర్పించుకో. ప్రార్థన చేయడానికి వెళ్తుంది. నువ్వు నేల మీద సాగిల పడతావా, దొర్లుతావా, కింద పడతావా, మోకాల మీద ఉంటావా, ఏడుస్తావు, అది నీ ఇష్టం, నీ చెప్పు. పరలోకాన్ని అడ్డు కలిగిన 2 విషయాలు చెప్పాను. ఒకటి పొర, అది నీ శరీరం అయితే దాన్ని చింపేసుకో. ఉపవాసం చేసి చింపుతావా, కన్నీరు కాచి చింపుతావా, దేవుని కొరకు ప్రయాసపడి చింపుతావా, పరిచయం చేసి చింపుతావా, ఎలా చేస్తావు నీ ఇష్టం. రెండోదిగా చెప్పబడిన మాటలు, నీ మనసాక్షి నేను సతాయించకుండా, వేదన పరచకుండా, గాయపరచకుండా, పక్కోడికి వేదన పరచకుండా నీ విశ్వాసాన్ని అది అందరికీ తీసుకెళ్తున్నావా, లేక నీ విశ్వాసం భ్రష్టమైపోయిందా? ఒక్కసారి పరిశోధించుకో. ప్రార్థన చేయడానికి 1 నిమిషం లోపల నేను ప్రార్థన చేసేస్తాను. నీకు ఏడవాలంటే ఏడవచ్చు, కేకలు వేయాలంటే కేకలు వేయచ్చు, మౌనంగా ఉండాలంటే మౌనంగా ఉండవచ్చు. ఉన్న స్వాతంత్రం మీకు ఉంది. కేవలం 1 నిమిషం మాత్రమే. దాని తర్వాత నేను ప్రార్థన చేస్తాను. ఈ ఉపవాస ప్రార్థన కూడికలో వ్యక్తిపర జీవితాన్ని పరిశోధించుకో. ఈరోజు దొరికిన ఈ వాక్య భాగం రేపటికి నీకు దొరకదు. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ యు లార్డ్. ఎవరు స్పందన కలగట్లేదు. సరే, నేను ప్రార్థన చేయవచ్చు. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఇంత గొప్ప వాక్యం చెప్పి కూడా దేవా, మాలో ఒక పశ్చాత్తాపము కానీ అనుతాపం కానీ, దేవా ఇది నేను వదిలి తీరాలి, ఇది నాకు అక్కర్లేదు నాకు తలంపురా లేకపోతే దానికన్నా దౌర్భాగ్య స్థితి ఇంకెక్కడ లేదు దేవా. ఆ దౌర్భాగ్య స్థితిలోకి నన్ను తీసుకెళ్ళలేదు కాబట్టి నీకు స్తోత్రం. అందులో పాలభాగస్థానం నాకేవలేదు కాబట్టి దేవా నీకు స్తోత్రం అయ్యా. ఈ ఉపవాస ప్రార్థన కూడికలో అందరూ యేసయ్య శిలువ మరణాన్ని జ్ఞాపకించినప్పుడు, ఆ శిలువ మరణం మూలంగా నేను పరలోకంగా వెళ్ళకుండా ఉండి తీరడానికి ఉన్న అడ్డుల గురించి వాక్యం చెప్పబడినప్పుడు, ఈ పగటి వేళ దానికి స్పందన కలిగి నా శరీరాన్ని నేను నలగొట్టి తీరడానికి, నా శరీరంలో ఉన్న పొరని పరదాన్ని చింపుకు తీరడానికి నా మనస్తత్వంలో ఈ ఉపవాస ప్రార్థన కూడికలో ఒక ఉడంబడిక నేను చేసి తీరుతాను. దేవ, ఉపవాసం చేస్తాను, కన్నీరు కారుస్తాను. దేవా, దేవుని కొరకు నేను కష్టపడతాను, ప్రయాసపడతాను, వేదన అనుభవిస్తాను, దుఃఖం అనుభవిస్తాను, చిత్రహింసలు అనుభవిస్తాను. దానిలో నేను పాదభాగస్థను పొందుకొని దేవా, ఏ శరీరం నాకు అడ్డంగా
అడ్డుగా ఉన్నదో, ఏ శరీరం ఆత్మ స్వాధీనను అడ్డుపరిచేటట్టుగా ఉన్నదో, ఏ శరీరం సంఘం యొక్క విస్తారతకు అడ్డుగా ఉన్నదో, సేవకుడిని ఎదిరించేటట్టుగా ఉన్నదో, సేవకుడి మాటను లక్ష్య పెట్టలేనట్టుగా ఉన్నదో, సంఘానికి క్షేమాభివృద్ధిని ఇవ్వకుండా ఉంటున్నదో, దేవా దానిని నేను ఈ రాత్రి వేళ ఈ ఉపవాస ప్రార్థన కోడికలో సరి చేసుకుంటూ తీరుతాను, బాగుపరుచుకుంటూ తీరుతాను. మనసాక్షి కలిగి తీరేంతటిగా, మనసాక్షి ఎవరిని కూడా ప్రశ్నించకుండా, మనసాక్షి ఎవరిని కూడా శోధించకుండా, మనసాక్షి ఎవరిని కూడా గాయపరచకుండా, మనసాక్షిలో ఏ రీతి కలిగిన కన్మసం కలగకుండా దేవా మనసాక్షిని నేను సరిపరుచుకు తీరుతాను, క్రమపరుచుకు తీరుతాను అన్ని ఉడంబడికై పగటి వేళ చేసుకుంటున్నాను దేవా. మంచి మనసాక్షి కలిగి దేవా మాకు ఇచ్చిన ఆ పరిశుద్ధము కలిగిన విశ్వాసాన్ని కడముట్టించుకు తీరగలిగి ఉన్న భావ తరగతిలో మేము జీవితంలో కొనసాగుతామనండి దేవా. ఈ పగటి వేళ నేను ఒక ఒప్పందం చేసుకుంటున్నాను దేవా, నేను పరలోకం చేరే తీరుతాను. నా విశ్వాస జీవితానికి ఉన్న అడ్డగింపులు మనసాక్షి నుంచి నేను తొలగించేసి తీరుతాను. అది దుష్ట మనసాక్షి అయితే మంచి మనసాక్షిగా మార్చి తీరుతాను. మనిషి యొక్క వేదనని ఎరగని మనసాక్షి అయితే మనిషి వేదనని ఎరిగే మనసాక్షిగా మార్చి తీరుతాను. పాస్టర్ గారిని వేదన పరిచే ఒక మనసాక్షి అయితే పాస్టర్ గారిని వేదన పరచని మనసాక్షిగా మార్చుకు తీరుతాను. సంఘానికి అడ్డుపరిచే ఒక మనసాక్షి అయితే తీరుతాయి, సంఘానికి విస్తారతలోకి తీసుకెళ్లే మనసాక్షిగా మార్చి తీరుతారు. అలాంటి యొక్క స్పందన మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఈరోజు చెప్పిన వాక్యాన్ని విని కన్నీరు కార్చి పశ్చాత్తాపడి వదులుకోవడానికి మనసు కలిగిన జనాంగాన్ని బట్టి స్తోత్రం. వదలడానికి ఇష్టం లేని ప్రజల గురించి కూడా స్తోత్రం. భవిష్యత్ కాలంలో వారికి ఇష్టాన్ని ఇవ్వండి దేవా. భవిష్యత్ కాలంలో వారి జీవితాన్ని మార్చండి దేవా. భవిష్యత్ కాలంలో వారిని విశ్వాసములో రాయబారిగా నిలబెట్టండి దేవా. దేవుని యొక్క రాజ్యానికి అనుకూల పాత్రగా మార్చండి దేవా. ఇంకా వారికి ఒకసారి అవకాశం ఇవ్వండి దేవా. సహాయపరిచినందుకు స్తోత్రం. ఉపవాస కూడికను దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రం. ఇప్పుడు మేమందరం కూడా మా ఇళ్ళలోకి మా కుటుంబంలోకి తిరిగి వెళ్తున్నాం. నీ దేవా చిత్త వృత్తిలో ముందుకు కొనసాగితే సహాయపరచండి. దీవెనలతో నింపినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి యొక్క మరొక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఎక్కడికి వచ్చిన భక్తులతో దేవాన్ని 2 రాకడ వరకు తోడై ఉందును గాక. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. శబ్దంతో 3 సార్లు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. త్వరను చింపడానికి అవకాశం దేవుడు మనకి ఇచ్చినందుకు స్తోత్రం. మంచి మనసాక్షి పొందుకు తీరడానికి కృపాస్తం దేవుడు ఇచ్చినందుకు స్తోత్రం. పశ్చాత్తాప పడడానికి కన్నీరు కార్చడానికి దేవుడు హస్తం ఇచ్చినందుకు స్తోత్రం. దేవుని కొరకు ఎదరతగా సరిగ్గా జీవించడానికి ఉన్న ఉత్సాహం ఇచ్చినందుకు స్తోత్రం. రాబోయే రోజుల్లో ఉన్న కుడికల సంఘానికి కలవడానికి ఉన్న ఉద్రేకత ఇచ్చినందుకు స్తోత్రం. దేవుడు అన్నది జీవించిన కాగా అవును. ముందుకు వస్తే మనకు ముందుకు వెళ్ళిపోతారు ఎండ పైగా. మీరు ఎన్నికలు ఇప్పుడు 12 కావాలి.